హైదరాబాద్లో అర్ధరాత్రి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలులతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. చెట్లు విరిగిపడడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. నగరంలో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ టీమ్స్ ను సిద్ధంగా ఉంచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇక విజయవాడలోనూ అదే పరిస్థితి కనపడుతోంది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు అరగంట పాటు వరుణుడు హారర్ షో చూపించాడు. గంటకు 40 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఆకాశం నుంచి వడగళ్ల వాన, దీంతో నగరం అంతా అల్లకల్లోలమైంది. రాత్రి వరకు వేడిగాలులతో అల్లాడిన నగరవాసిపై అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులు దాడి చేశాయి. భారీగా చెట్లు కుప్పకూలాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హైదరాబాదును కిములోనింబస్ కమ్మేసింది. ఈదురుగాలులు, వడగళ్ల వాన, కుప్పకూలిన భారీ వృక్షాలు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, అర్ధరాత్రి ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు, ఉదయం భానుడు తన ప్రతాపం చూపిస్తే అర్ధరాత్రి వరుణుడు రెచ్చిపోయాడు. ఈదురుగాలులతో బేభత్సం సృష్టించాడు. వడగళ్లవానతో అందర్నీ జాగారం చేయించాడు. అకాల గాలివాన బేభత్సంతో ఎక్కడికక్కడ చెట్లు కూలాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. నగరం అంధకారమైంది. రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల వడగళ్లు 100 గ్రాములపైనే బరువున్నాయి. రాజధాని నగరాన్ని రాత్రి అకాల వర్షం ముంచెత్తింది. 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాగోలు, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, మియాపూర్, మొయినాబాద్, కాప్రా, అల్వాల్, రామంతపూర్, బోయిన్పల్లి ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. అర్ధరాత్రి వేళ పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ఉరుములు, మెరుపులకు గాలి దుమారం తోడవడంతో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఈదురుగాలుల ధాటికి కొన్ని చోట్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈదురుగాలులకు భారీగా చెట్లు కూలిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అర్ధరాత్రి వాన అలజడిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేవలం హైదరాబాద్లోనే కాదు, ఏపీ, తెలంగాణలోని 2 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. విజయవాడలోనూ రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు విపరీతంగా వీచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కుంభవృష్టి కురిసింది.